అందరికీ శుభోదయం. వైసీపీ నాయకులు కొత్తగా కూటమి గవర్నమెంట్ రీసర్వే మొదలుపెట్టి పూర్తి చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశిస్తే చేస్తుంటే ఈ వైసీపీ నాయకులు ఏం చేశారంటే ప్రజల్లోకి వెళ్ళి మేము తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, దాంట్లో రీసర్వే అనే పదం ఉంది, రీసర్వే మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదనేసి ప్రజలకి చెప్పి ఎలక్షన్లో గెలిచారు కూటమి నాయకులు అనేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీని గురించి నేనేం చేశానంటే మా మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. అంటే మన ఎలక్షన్కి ముందు ఆయన మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రామాన్ని తిరిగి ప్రజలకు చెప్పారు, మీకు భద్రత లేదు, మీ భూములకి భద్రత లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల, మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు కదా. అందుకని ఆయన్ని అడిగాను అనమాట వెళ్ళి. ఆయన ఒకటే నాకు క్లారిటీగా చెప్పారు, 69 సెక్షన్లు ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో, 25 పేజీల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 69 సెక్షన్లలో సెక్షన్ 6 మాత్రమే రీసర్వే చేయబడిన రికార్డ్స్ ద్వారా ల్యాండ్ ఓనర్షిప్ టైటిల్స్ డిసైడ్ చేస్తారు టైటిలింగ్ ఆఫీసర్ అని చెప్పడం జరిగింది. అంతకు మించి మిగతా మొత్తం సెక్షన్స్ అన్నీ ప్రజల భూములకి ఇబ్బందికరమైన సెక్షన్లే. సెక్షన్ 14లో ఏం చెప్పారు, ఒకసారి ఓనర్షిప్ డిసైడ్ చేసిన తర్వాత టైటిలింగ్ ఆఫీసరు 2 సంవత్సరాల గడువు లోపల ఎవరైనా మీకు పడని వాళ్ళు కావచ్చు, అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, వేరే కార్యకర్తలు ఎవరైనా వచ్చి ఆ పేద రైతు భూమి మీద లిటికేషన్ పెడితే ఆ ల్యాండ్ టైటిల్ అనేది డిస్ప్యూట్ రికార్డ్స్లో పెడతారంట. ఇది అన్యాయం కదా. 2 ఏళ్ల వరకు మీరు గుండె గుప్పు మంటా ఉండాలి. తర్వాత సెక్షన్ 16లో హైకోర్టుకి వెళ్ళి మాత్రమే మీ ల్యాండ్ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకోవాలని పెట్టారు. అంటే టైటిల్ ఆఫీసర్ ఇచ్చిన ఓనర్షిప్ మీకు అబ్జెక్షన్గా ఉంటే హైకోర్టుకి వెళ్ళి వాదించుకోవాలంటే. చిన్న రైతులు 1-2 ఎకరాలు ఉండేవాళ్ళు హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఆ ఖర్చులన్నీ భరాయించగలరా? ఇది ఒకసారి ప్రజలు గమనించాలి. తర్వాత సెక్షన్ 38లో నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ అన్నారు. అంటే ఇక్కడ లోకల్ తాలూకాలో డిస్ట్రిక్ట్లో ఉండే సివిల్ కోర్ట్స్కి ఎటువంటి పవర్ లేదంట ఈ కేసులు టేకప్ చేయడానికి. అంటే చిన్న రైతులు పాపము హైకోర్టుకి వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతుంది? టైటిల్ ఆఫీసర్ గవర్నమెంట్ నియమించిన వాళ్ళే. గవర్నమెంట్ నియమించిన వాళ్ళు మరి ప్రభావితం అవుతారు కదా డబ్బుకి, మరి పొలిటికల్ ప్రెషర్కి. సో మరి పేదల భూములకి భద్రత ఎక్కడ? సో ఈ సెక్షన్లన్నీ ఆయన చెప్పి ఇవన్నీ రిస్క్లో ఉన్నాయి కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదని మేము ప్రజలకు చెప్పడం జరిగింది అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో ప్రజలు ఏం చేస్తారంటే వైసీపీ నాయకులు మళ్ళీ టైటిలింగ్ యాక్ట్ మాది మంచిది అని అంటే మీరు ఒకటే మాట అడగండి, 2029 ఎలక్షన్లో మీకు దమ్ముంటే ఈ టైటిలింగ్ యాక్ట్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ప్రజల్లోకి రండి. మీకు అంత ధైర్యం ఉంటే ఈ టైటిలింగ్ యాక్ట్ మంచిదని ప్రజలకి మళ్ళీ 2029 ఎలక్షన్లో చెప్పండి, మేము మళ్ళీ వస్తే టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తామని. మరి మామూలు మనిషికి అర్థమయ్యే విధంగా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏఐ మోడ్లో పెట్టి, గూగుల్లో ఏఐ మోడ్లో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదా కాదా అని అడిగానయ్యా. అడిగితే లిస్ట్ వచ్చేసింది. కోర్టులకి పవర్ లేదని, తర్వాత ఏది లోకల్ జ్యూరిస్డిక్షన్ కోర్టుకి, తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ టైటిల్ ఆఫీసర్కి ఇచ్చేయాలని, ఇట్లా డిస్ప్యూట్ పెడతారనేసి 2 సంవత్సరాల గడువులో ఇవన్నీ వచ్చాయి కదా క్లియర్గా. మరి లాయర్లు చెప్పలేదు, మరి కూటమి నాయకులు చెప్పలేదు, గూగుల్ని అడిగితే చెప్పేస్తుంది కదా. ప్రజలంతా ఏం చేస్తారంటే ఈసారి వైసీపీ నాయకులు వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాది చాలా మంచిదని ఎవరైనా చెప్తే, అంత మంచిదైతే 2029 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటాయని చెప్పండి ప్రజలు.